హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాం. అయితే మన ఛానల్ అయితే ఎక్కువ శాతం పొద్దున వ్లాగ్స్ పెడతా ఉంటారు కదా. ఈరోజు అయితే నైట్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అయితే నేనేం చేసిన అంటే మిక్సీ పడుతున్నా దోశ పిండి. సాయంత్రం 6కి ఏమో నానబెట్టిన, 9కి మిక్సీ పడుతున్నా. మిక్సీ అయితే పడుతుంది కదా, రేపటి కోసం అని పడుతున్నా. యాక్చువల్లీ ఏంటంటే పట్టినప్పుడు మళ్ళీ పట్టంగానే కూడా ఒక 2-3 దోశలు పోసుకుంటా నేను. కాబట్టి వేరే బౌల్లో ఏం పోయలేదు, మళ్ళీ అదొకటి ఇదొకటి అయితే అని చెప్పి డైరెక్ట్ మిక్సీ గిన్నెలనే కొంచెం సాల్ట్, మళ్ళీ ఏంటిది సోడా వేసిన. ఎందుకంటే పట్టి పెడితే ఒక 2 గంటలన్నా రెస్ట్ ఇస్తే దానికి కొంచెం పిండి అనేది స్మూత్ అవుతుంది, ఇక కొంచెం గట్టి ఉంటుంది అని చెప్పి కొంచెం ఏంటిది సోడా వేసిన. సోడా బదులు ఒక్కోసారి అన్నం కూడా వేసి పడదాం మిక్సీ. ఇప్పుడు అన్నం వేయలేదు కాబట్టి సోడా వేసిన. ఒకవేళ నైటే మొత్తం రుబ్బు పెట్టి నెక్స్ట్ డే పోసుకుంటే ఏది అంటే సోడా అయినా అన్నం అయినా వేయకుండా సరే మంచిగా ఉంటాయి. అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే సోడా అన్న అన్నం అన్న వేస్తాను నేనైతే. మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి. మంచి మెత్త గట్టిగా ఉండకుండా మెత్త స్మూత్ వస్తాయి దోశలు అయితే. దోశలు పోసుకోక చాలా రోజులు అవుతుందని పోసుకుంటున్నాము. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ముద్ద కాకరకాయ ఉండి ఉంటుంది, దాంట్లో స్టఫ్ కోసం అని చెప్పి పల్లీల పొడి ఇట్లా అన్ని చేసిన, అది కొంచెం మిగిలింది. కాబట్టి దోశల మీద అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీ కంటే కూడా బాగుంటుంది. చట్నీతో బోర్ కొట్టినప్పుడు ఇట్లా పల్లీల పొడి వేసుకొని అంటే స్టఫ్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక 2-3 రోజుల దాకా కూడా పక్కన పెట్టుకోవచ్చు. పల్లీల చట్నీ అయితే ఒక్కరోజు మాత్రమే, పొద్దున మాత్రమే చట్నీ వేసామనుకో పొద్దున తింటాం, లేదంటే మధ్యాహ్నం. సాయంత్రం సరికి అయితే కొంచెం ఖరాబ్ అయిపోతుంది. ఈ పొడి అయితే ఒక 4 డేస్ 5 డేస్ వరకు అయితే మంచిగా ఉంటుంది. ఇక నేనైతే దోశ మంచిగా రావాలని చెప్పి ప్రతిసారి అయితే ఏంటిది ఉల్లిగడ్డ కొంచెం చిన్న ముక్క కట్ చేసి పెనం పైన కొంచెం ఒక్క సుఖం తాయిలేసి రాస్తా. మంచిగా లేస్తుంది అన్నదనం దాంతో. అదే నూనె కూడా ఎక్కువ వేసామనుకో అంత సాఫ్ట్గా అయితే రాదు, అంత అతుకపోతే, లేదంటే దోశ రౌండ్ షేప్ అయితే రాదు, లేస్తా ఉంటది. కాబట్టి ఒక్క చుక్క ఆయిల్ వేసి మనము అదేంటి ఉల్లిగడ్డతో రాస్తే మంచిగా వస్తుంది. పెనానికి అయితే అతుక్కుపోదు. అట్లా కూడా ఒకవేళ రాలేదనుకుంటే కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఇట్లా జీలకర్ర వేయాలి పెన పైన, అప్పుడు ఈజీగా వస్తుంది. మాక్సిమం ఈ దోశలు అయితే అతుక్కుపోవు. ఇవంటే రాగి దోశ వస్తాయి కదా, రాగి పిండి దోశని, అదే అంబలి అంబలి పోసుకుంటాం కదా, ఆ పిండి దోశ అయితే అతుక్కపోతుంది మ్యాక్సిమమ్. కాబట్టి నేనైతే ఆ దోశ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెనం పైన నూనె వేసి కొంచెం ఉల్లిగడ్డతో రాసి సాల్ట్ అనేది కొంచెం జీలకరించి దోశ పోస్తే ఇక అది ఏ మాత్రం అతుక్కోకుండా మంచి అనాదనం లేస్తుంది. రాగి దోశ కూడా రెసిపీ చూపించమన్నారు, నెక్స్ట్ వీడియో చూపిస్తా ఖచ్చితంగా. మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. అసలు ఈ దోశ కంటే కూడా హెల్దీ ఫుడ్ అంటే ఆ దోశనే, రాగి దోశని. ఈ దోశలు అయితే అంటే మినపప్పు శనగపప్పు ఇట్లా వేస్తాం కాబట్టి కొంచెం ఏం కాదు. కానీ ఇలా రైస్ ఉంటుంది, రాగి పిండి అయితే అది మొత్తం మంచి ఎనర్జెటిక్గా మంచి యూజ్ అయ్యే ఫుడ్ అది. కానీ ఒక్కోసారి మొత్తం రోజు అవి తినలేము, రోజు ఇవి తినలేము. కాబట్టి అప్పుడప్పుడు ఆ దోశలు, అప్పుడప్పుడు ఈ దోశలు అయితే పోసుకోవాలి. నేను దీనిపైన చల్లే పొడి అయితే ఎట్లా ప్రిపేర్ చేసిన అంటే పెనం పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ధనియాలు ఒకదానిపైన అంటే ఒకటి వేసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి పొడి పొడి అయిపోతాయి. కరివేపాకు కూడా మర్చిపోయిన, కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను లాస్ట్ ఫైనల్గా. అవన్నీ మంచిగా వేయిన తర్వాత మిక్స్ పట్టుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని. ఇది పౌడర్ అయితే రైస్ వేడి వేడి రైస్లో తిన్నా మంచిగా ఉంటుంది, దోశ పైన చల్లుకొని తిన్నా మంచిగా ఉంటుంది, ఇడ్లీ అద్దుకొని తిన్నా మంచిగా ఉంటుంది. ఈ పౌడర్ని మన కాకరకాయల స్టఫ్ పెట్టి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తా. పొద్దున కంటే కూడా సాయంత్రం ఎక్కువ శాతం కొంచెం ఇట్లా దోశ చపాతి ఎక్కువ సార్లు వేసుకుంటాము. పొద్దున వీలు ఉన్నప్పుడు వేస్తా, లేదంటే లేదు. కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఇట్లా మంచి దోశ పోసి డైరెక్ట్ పౌడర్ జల్లి ఒక 2-3 నిమిషాలు సిమ్లో మంచి ఉడికించుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బావని కూడా ఒక దోశ వేయమన్నా, ఎందుకంటే కొంచెం నేర్చుకుంటాడని చెప్పి. అంటే నేర్చుకుంటే ఏం లేదు, వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, కానీ నేనే పోయిన చేస్తా అంటే కూడా నేను చేయనియా, కానీ అప్పుడప్పుడు చేయనియాలి. ఎందుకంటే ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది నాకు శాతం అన్నప్పుడు అని చెప్పి ఇక అట్లా. ఈ పౌడర్ అయితే చేతితో చల్లితే మొత్తం చేతికి అంటుతుందని చెప్పి స్పూన్తో చల్లుతుడు. ఇదే లేజీ ఉన్నోళ్ళు కొంచెం కొన్ని అయితే మంచి ఆలోచిస్తారు, కొన్ని సారేమో పని చేయక యాస్ట్ వస్తాయి మన ఇంట్లో వాళ్ళకైతే. అయిపోయింది, నేనే చేసిన ఈ రౌండ్ది. అది ఏమైనా తింటుంది, నేను ఇది మసాలా దోశ. ఏ దోశ నేను దాన్ని తిరిగే ఉన్నట్టు కాదు కదా. ఏ దోశలు ఎందుకు మండిపడే అన్నం తింటే మంచిగా ఉంటుంది, దోశలు తింటే మంచిగా. అవును, అన్నం తినడం పని చేస్తా కానీ దోశలు అయితే తినబుద్ధి. ఎప్పుడన్నా ఒకసారి దోశ సన్నం కావాలంటాడు, అన్నం పని చేస్తాడు. మా ఊడు ఏం చేస్తాడు డార్లింగ్.
దోశ ఇది వరకు వస్తే ఫస్ట్ నేను ఒక్కరిని పోసుకుంటే మంచిగా గుండ్రానే వస్తుంది. నువ్వు అడ్డం ఉండేసరికి నాకు నిలబడతావు ప్రిన్సిపాల్ నిలబడ్డట్టు. చెప్పు కమా కానీ అంటే ఈడ నిలబడి అంటే ఆడ పోయేందుకు భయమే అవుతుంది. నేను ఏమన్నా అసలు తెలుసా, నేను ఎప్పుడు ఏమన్నా ఎవరు కానీ అయిందా అయింది. లేచింది లేచింది. మొత్తానికి ఫైనల్ గా ఒక దోశ అయితే కంప్లీట్ చేసి పెట్టేసిండు. ఈ తర్వాత మళ్ళీ నువ్వే పోయాని సపరేట్గా పోయిండు. చూడు ఒక దోశ వేయమంటే మళ్ళీ వేయమంటే చెప్పని పోయినే పోయాడు. నేను పట్టిన పిండికి దోశలు అయితే ఒక 4 దోశలు అయినాయి. 2 దోశలను పోసిన కానీ తినమంటే అస్సలు తినలేదు. నాకొద్దు అంటా ఉంటాడు. ఎందుకంటే కొంచెం కడుపులో మండుతుందట. అంతేనా బావా? శ్రద్ధ అయితే అన్నం తిను అనుకుంది. ఆమెకు అంటే నైట్ పూట ఏమని వేసినా ఏం తినది. ఎక్కువ శాతం రైసే ఇష్టపడుతుంది. ఇక తెల్లారి ఎప్పుడైనా ఇష్టం ఉండదు, ఇంటర్ లేకపోతే లేదు. ఆమెకి ఇష్టం అయితే ఆమె అడుగునాక వేసినా కానీ పొద్దునకైతే చూస్తా. ఇక దోశలు రెడీ అయింది. బావ కోసం ఆమ్లెట్ వేసి మంచిగా 2 ఎగ్గులు కొట్టి మంచి కారం, ఉప్పు, అల్లిగడ్డ పేస్ట్, కొన్ని పాలు పోసి కొత్తిమీర ఉండే మంచి కొత్తిమీర దట్టించి వేసిన. అన్నము, పెరుగు అయితే పొద్దున తోడేసిన. ఈ చలికాలం కాబట్టి పెరుగు అయితే తొందరగా తోడుకోదు. ఈరోజు నైట్ వేస్తే తెల్లారిసరికి తోడుకోదు. మనము రేపు తినాలంటే ఈరోజు మధ్యాహ్నం తోడేస్తేనే మనకు రేపటికి అంటే రెడీ అవుతుంది. నైట్ వేస్తే మాత్రం తెల్లారిసరికి కాదు. ఎండాకాలం అయితేనేమో నైట్ వేస్తే పొద్దున వేస్తే మధ్యాహ్నం సరికి కూడా పెరుగు అయితే కుదురుకుంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఇది పాయి ఉంటుంది. చలికి అనేది తోడు అనేది మంచిగా తోడుకోదు పెరుగు. దోశ అయితే 1 సైడ్ కాల్చుకుంటాం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇంకా ఇది నెయ్యి వేసుకొని అంటే దోశ పోసుకుంటే మస్తు ఉంటుంది. నెయ్యి అయితే ఈ మధ్యలో చేయట్లేదు. మా చిన్నోడు తింటలేడు ఇక అని చెప్పి మళ్ళీ ఇంకోటి 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటాము. ఇక ఎందుకు అని చెప్పి చేయట్లేదు. చేసినా వెళ్తుంది మామూలుగా, కానీ నేను ఎందుకు అని చెప్పి మా చిన్నోడు తింటలే అని చెప్పి చేయట్లేదు. ఇక ఉన్నదే కొంచెం చదువుకుంటా ఉన్నా. ఇప్పటికైతే సరిపోయింది. అన్ని అన్నీ తెచ్చుకొని కూర్చున్నాము. శనివారం కాబట్టి బాగా ఆమ్లెట్ ఒకటి. అది ఇదేమో నాకు ఎక్కువ ఉండవు కొంచెం. నేను ఎప్పుడు నా మీద నడుస్తాడు. బావ అయితే దోశ పోస్తే ఒక్క పూట తింటాడు అంతే. నెక్స్ట్ టైం తినమంటే అస్సలే తినడు. నాకైతే రోజు పొద్దున్న దాకా 3 పూటల దోశ తినమన్న తింటా, 2-3 రోజులు లైన్గా తినమన్న తింటా. నాకు దోశ అంటే అసలు బోరే రాదు. నా లెక్కల దోశలు బోరు కొట్టకుండా తినేవాళ్ళు ఎంతమంది కామెంట్ చేయరి. నాకైతే చెప్తున్నా, రెగ్యులర్ తిన్నా నాకు అసలే బోరు కొట్టది. నేను దోశల పిండి నానబెట్టినంటే 2 రోజులు పోసుకుంటా. బావ అయితే ఒకటే పూట తిని ఊకుంటాడు. మా శ్రద్ధ ఇష్టం ఉంటే ఏంటి ఇట్లా మసాలా దోశ ఇట్లా పోస్తే తింటది, చట్నీ ఉంటే ఇష్టంగా తింటది. ఇది కూడా తిన్నది. అసలు నెక్స్ట్ డే ఉంచిన నేను ఆమెకు ఒక దోశ. ఫస్ట్ తినన్నది, దీని టేస్ట్ ఎప్పుడు చేయలేదు. ఇక కొంచెం టేస్ట్ చేసి ఫుర్రా మంచిగా తినరా అంటే తిన్నది. ఇక ఇష్టంగా తిన్నది. మళ్ళా పొద్దున కూడా ఆమెకు ఇలాంటి దోశ ఒకటి పోసి ఇచ్చిన. కానీ తిన్న కొద్దీ ఆ పల్లీల పౌడర్ కదా టేస్ట్ మస్తు వస్తుంది. నమిలినా కొద్దీ చట్నీ ఏమో తినగానే టేస్ట్ ఇస్తుంది. ఇదేమో నమిలినా కొద్దీ టేస్ట్ మంచిగా వస్తూ ఉంటుంది నోట్లోకి వెళ్ళి. నాకైతే చెప్తుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇక బావ అయితే పొద్దున ఏంటిది పుంటుకూర పప్పు, పొద్దున్న కాదు అంతకుముందు రోజు పుంటుకూర పప్పు వేసుకుంటూ ఆమ్లెట్. నేనైతే పులిహోర అన్నం తిన్నా. మా పిల్లలు ఇద్దరు తినమన్నారు అని చెప్పిన కదా. మా చిన్నోడు అయితే వండుకోలేదు. శ్రద్ధ అయితే 8 లోపే వండుకుంటుంది ఎప్పటికీ. పొద్దున 6కే లేస్తుంది. పొద్దున్నకి ఎప్పుడు వండుకోమంటే అసలు వండుకోదు. బావ కూడా అట్లే డేలా అంటే పొద్దున్నకి వండుకోమంటే వండుకోరు. పండుగ అంటే లేవరు వీళ్ళిద్దరు. బావ లెక్కనే శ్రద్ధ ఎక్కువ శాతం అయితే బావే లక్షణాలు పడ్డాయి. మా చిన్నను కూడా మ్యాక్సిమం బావే పడుతుండొచ్చు. కానీ చేష్టలేమో మా చిన్నోనికి నాయ పడతాయి. మా శ్రద్ధకేమో అన్ని చేష్టలు అయినా, బ్లడ్ గ్రూప్ అయినా, పని విధానం అయినా అన్ని 99% బావే పడ్డది. మా శ్రద్ధకు ఏంటిదంటే నాకు 4 హెడ్ ఉంటుంది చూడు, ఆ హెడ్ ఎట్లా పడ్డది, కాళ్ళు ఏళ్ళు నాయ వచ్చినాయి. కానీ మిగతా అన్ని వాళ్ళ డాడీయే. మా చిన్నోనికి ఏమో బ్లడ్ గ్రూప్ నాది వచ్చింది. మా చిన్నోడు పని మీద దాన్ని కూడా నాలెక్క వేస్తాడు. వాడు ఇప్పటికైనా ఏదైనా కింద ఉంటే తీసి మీద పెట్టేదాకా వాడి మనసు ఒప్పది. మా శ్రద్ధ అయితే అట్లా కాదు. కింద ఏమైనా ఉంటే దాన్ని తనుకుంటూ పోతుంది కానీ దాని మీదకి అయితే పెట్టది. నేను చెప్తేనే పెడుతుంది.
మా చిన్నోడు ఒక వాటర్ గ్లాస్ తీసుకొని తాగిననుకో మళ్ళీ అది ఏడికలు తీసి మళ్ళీ ఆనే పెడతాడు. పెట్టేదాకా నువ్వు మనసు కూడా పట్టది. ఇక కింద పెట్టాడంటే కింద పెట్టాడు, పైనకెళ్ళి తీస్తే పైన పెడతాడు. ఒక అట్లుంటాడు మన శాస్త్ర అయితే. శ్రద్ధ అనుకుందని చెప్పిన కదా, అటు ఇటు బొరుతా ఉంటుంది, మస్తు బొరుతుంది. ఆ బెడ్ మీద పడతాయని చెప్పి మళ్ళీ బాబోయ్ అయితే సైడ్ కు నూకేసి వచ్చిండు, అంటే అటు ఒక పక్క కని వచ్చిండు. ఇక మా చిన్నోడు అయితే పైన తిప్పేసిందంటే మళ్ళీ పైన వేసుకుందాక పెద్ద గోస. వానికి ఎందుకేమో పైన అంటే ఇష్టం ఉండదు, ఊరుకోదాం అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఇట్లా ఉంటుంది అసలు వేసుకోడు. బతిలాడాలి, వేసుకుంటే మాత్రం ఇప్పాడు. మళ్ళీ వాడు ఏం తిప్పేమని ఇప్పాడు. ఒకవేళ టాయిలెట్ అన్నా వాష్రూమ్ అన్నా పోతే ఇప్పేసాడు, కానీ ఇప్పేమంటే ఇప్పాడు. వేసుకునేదాకా పెద్ద బాధ. ఆ వీడియోలలో కూడా ఎప్పుడన్నా మ్యాక్సిమం వాడు పైన లేకుండానే కనిపిస్తూ ఉంటాడు. ఇక నేను తినే పులిగోర పులుసు అయితే మొన్న యాదగిరిగుట్ట పోయినప్పుడు పెట్టినామన్నమాట. యాదగిరి నాకైతే 2 రోజులు వచ్చింది. ఈ ముద్దంకాయ అయితే స్టఫ్ అని చెప్పిన కదా, దాంతోనే చేసిన. మస్తు అయినాయి. బాయ్ బాయ్.